రైట్. సో ప్రస్తుతం ఈ హై వోల్టేజ్ మ్యాచ్ మీదే స్పెషల్ డిస్కషన్లోకి వెళ్తున్నాం మనం. రాకేష్ ప్రముఖ కమెంటేటర్ మనకి సాక్షి స్టూడియోలో ఉన్నారు. అలాగే సుపరిచితులు నో ఇంటెలెక్షన్ నీడెడ్ వెంకటేష్ స్పోర్ట్స్ అనలిస్ట్ విత్ అస్ అండ్ అశ్విన్ బాబు ఈల్ ఆల్సో జాయిన్ విత్ అస్ ఇన్ జూమ్. సో మాట్లాడదాం. సార్ వెంకటేష్ గారు, ముందుగా దెర్ ఇస్ నో రెయిన్, గుడ్ న్యూస్. రెయిన్ లేదు కానీ మీరే చెప్పారు కదా బంగాళాఖాతంలో ఏదో. యా, దట్ ఈస్ వెస్ట్ బెంగాల్. సో ఆ ఇంపాక్ట్ తెలుగు రాష్ట్రాల్లోనే లేదంటే సౌత్గా ఉండదు అనుకుంటున్నాను. అదే మనం కోరుకునేది, బౌండరీలో వర్షం ఉండాలి, వర్షం పడకూడదు అని చెప్పి. సో ఈ మెగా ఫైనల్ రిజర్వ్ డే కూడా ఉంది, బట్ ఈ రోజు ఫుల్ మ్యాచ్ ఉంటే ఆ మజా వేరే ఉంటుంది. యా, బిఫోర్ వి గెట్ ఇన్ టు దట్ సార్, ఫ్రమ్ ద కమెంట్ యూ జస్ట్ పాస్ నౌ, దట్ బౌండరీల వర్షం అన్నారు కదా, బౌండరీల వర్షం తగ్గాలి అంటే ఈ బౌండరీ లైన్ పెరగాలి అని కుంబ్లే మాట్లాడడం కూడా మనం 4 రోజుల క్రితం చూసాం, రైట్? బికాజ్ అసలు ఎవరు కూడా అసలు బౌలర్ అవ్వడానికి ఇష్టపడరు ఇలా ఉంటే అనేది. హౌ డు యూ వాట్ ఈస్ గివ్ ఎ సెన్స్ ఆఫ్? అంటే అది కొంతవరకు బౌండరీలు కుదించడం, బౌండరీల లెంత్ కుదించడం కొంత కారణం. మెయిన్ కారణం ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత ఏంటంటే మీకు నెంబర్ 8 నెంబర్ 9 దాకా బ్యాటింగ్ ఉంది. సో ముందున్న బ్యాట్స్మెన్కి ఒక లైసెన్స్ దొరుకుతుంది. ఏంటంటే వాళ్ళు అవుట్ అయినా పర్వాలేదని చెప్పి వాళ్ళు రెచ్చిపోయి ఆడుతున్నారు. సో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది అదర్ దాన్. బట్ ఓవరాల్గా మీరు అన్నట్టు దెర్ షుడ్ బి బ్యాలెన్స్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్. క్రికెట్ అనేది 2 వైపులా బాగుండాలి, బౌలర్స్ కూడా ఉండాలి. లేకపోతే బౌలర్స్ సరిగ్గా లేకపోతే కేవలం బ్యాటథాన్గా మారితే ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ద గేమ్. సో ఇప్పుడు ఇమీడియట్గా బాగానే ఉంటుంది, చూడడానికి అందరూ స్పెక్టేటర్స్ బాగానే ఉంటుంది, బౌండరీ 6లు కొడుతుంటాయి. కానీ అల్టిమేట్ అనాలిసిస్లో ఇట్ షుడ్ బి బ్యాటిల్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్. బట్ మ్యాచ్ విన్నర్స్ ఎప్పుడు కూడా బౌలర్స్ అనేది బౌలింగ్ లవర్స్ మాట్లాడతాం. ఒక సేయింగ్ ఉంది కదా, బ్యాట్స్మెన్ విన్ యూ ద మ్యాచెస్, బౌలర్స్ విన్ యూ ద టోర్నమెంట్స్. సో అది ఎప్పుడైనా జరిగేది అదే ఉంటుంది. రాకేష్ గారు, సో ఎలా చూస్తున్నారు ఇప్పుడు, ఎలా ఉండబోతుంది మ్యాచ్? అబ్సల్యూట్గా ఎక్సైటింగ్ ఉంటుంది దాంట్లో, నో డౌట్. ఎందుకంటే టాప్ 2 టీమ్స్, నెంబర్ 1 అండ్ నెంబర్ 2 పొజిషన్లో లీగ్లో నిలిచిన టీమ్సే ఫైనల్కి వస్తున్నాయి. అండ్ ద వే ఎస్ఆర్హెచ్ ప్లేడ్ ఇన్ ద క్వాలిఫైయర్ టు, ఇట్ వాస్ జస్ట్ అమేజింగ్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ డ్యూ వస్తుందని చెప్పి ఆర్ఆర్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం, అండ్ దెన్ సన్ రైజర్స్ హైదరాబాద్ లో స్కోర్ చేసినా కూడా, స్పెషల్లీ ఐ వుడ్ సే పార్ట్ టైం బౌలర్ అనే చెప్తా అభిషేక్, బికాజ్ ఈ సీజన్లో ఎక్కువగా యూజ్ చేయలేదు తనని. అండ్ ఈజ్ బౌల్డ్ 4 overs, ఫుల్ కోటా వేసాడు. భువనేశ్వరే ఫినిష్ చేయలేదు 3 quota of overs. సో అది సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే. కోల్కతా నైట్ రైడర్స్ అయితే ఇంకా వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళ కెప్టెన్ కావచ్చు, వాళ్ళ మెంటార్ స్పెషల్లీ గౌతమ్ గంభీర్ పేరు ఎక్కువ వినిపిస్తుంది కోల్కతా నైట్ రైడర్స్కి. తన లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ లక్నో సూపర్ జైంట్స్తో మెంటర్గా ఉన్నప్పుడు కూడా ఆ 2 times 2 occasions దే హ్యావ్ రీచ్ ద ప్లే ఆఫ్స్. అండ్ ఇప్పుడు దే హ్యావ్ కమ్ డైరెక్ట్లీ ఇన్ టు ద ఫైనల్స్. అండ్ ఆన్ ది అదర్ సైడ్ 2012, 2014లో he was the captain of KKR. అదే 2 seasonsలో KKR ఛాంపియన్స్గా నిలిచింది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఎక్సైటింగ్, థ్రిల్లర్ ఆఫ్ ఎ కాంటెస్ట్.